आजा आजा दिल निचाड़े रात की मत के तोड़े कोई फुर्सत निकाले आजा आजा This hat on my head, Stetson, original cowboy brand, $250. This t-shirt, Dolce & Gabbana, 100 Dubai dinars. This short, American Eagle, $45 in collaboration with Tommy Hilfiger Limited. Then, talking of my underwear, Victoria's Secret, I cannot tell you. ఒంటి మీద 25,000 రూపాయల బట్టలు కప్పుకొని నీ పిచ్చకుంట డబ్బా రేకుల కారెనకాల టుక్కు టుక్కు మంటూ మట్టి కొట్టుకుంటూ ఊలకెళ్ళరా. సౌండ్ చేయకుండా ఫాలో కావడం నేర్చుకో. ఈ సైడ్ ఒక బొప్పు ఉంది కదా, ఆ సైడ్ ఇంకో బొప్పు పెడతాను. అయ్యా లేడీ బాయిల్డ్ ఎగ్. ఫాలో మీ. ఆజా ఆజా ఒకేసారి ఇప్పుడే అందిన వార్త. మానికొండ గ్రానైట్ భూముల కాంట్రాక్ట్ మీద 3 నెలల క్రితం సుప్రీంకోర్టు తీర్మానించిన స్టే ఆర్డర్ని ఈ రోజు రద్దు చేయడం జరిగింది. మరోవైపు గ్రానైట్ భూముల నిర్వాసితుల సంఘం నాయకుడు దుర్గాప్రసాద్ అకస్మాత్తుగా మరణించాడు. దీని వెనుక ప్రముఖ కాంట్రాక్టర్ బాసిరెడ్డి హస్తం ఉందంటూ వచ్చిన ఆరోపణల్ని ఆయన తిప్పికొట్టారు. ఇవి బులెటిన్ విశేషాలు. ఇంతటితో సెలవు. నమస్కారం. పసిపిల్లాడి కళ్ళెదురుగా సరసలెక్కలే దారుణంగా చంపేశారు. ప్రజలంట నాయకులంట బతుకంట కుక్కలా తిరిగి మా బతుకులు ఈదికించి చచ్చిపోయాడు స్వామి. బెజవాడ మొత్తం తగలబడిపోవాలి బాబు. శాంతంగా ఉంటే రక్తం తాగుతున్నారు నా కొడుకులు. పొద్దుటి కల్లా బాసిరెడ్డి గారు బస్ అయిపోవాలండి. మాటలు చేయటం నా కొడుకు మంగపేటలుగా తెలుసు అనుకుంటున్నాడా? చూడు బుద్ధిగా హోంవర్క్ కంప్లీట్ చేసింది. నువ్వేం చేస్తున్నావు పొద్దు నుంచి? ఇది గ్రానైట్ భూముల మీద పబ్లిక్ ప్రపోజల్. వీడు దుర్గా కొడుకు. పొద్దున్నే పుస్తకం పట్టుకుని బడికి వెళ్తాడో, కత్తి పట్టుకుని బాసిరెడ్డి మీదకి వెళ్తాడో మీ చేతుల మీద ఉంది. ఈ స్కామ్లో బలిసిన కాంట్రాక్టర్లతో పాటు బలమైన నాయకులు ఉన్నారని మీకు తెలుసు. కానీ ఈరోజు వీళ్ళ కళ్ళల్లో ఉన్న కసి కన్నా ఏది బలమైంది కాదు. కలెక్టర్ గారు, ఈ ఆక్రోషాన్ని అడ్డుకోవటానికి మీకు 24 గంటల టైం ఇస్తున్నాను. అది దాటితే కత్తి పట్టుకుని నేను వాళ్ళల్లో ఒకడిని అవుతాను. అదేం చిన్నపిల్లేం కాదు, పెద్ద రౌడీ. ఇండియన్ సోమబాబు, నువ్వు హోటల్లో నేను పోతాను. ఎవడో ఏమైందిరా? ఎవరో కాపు కాస్తున్నట్టున్నారు బాబు. ఎత్తుకండి నా కొడుకుని. అదిగో దొరికినట్టున్నారు నాయాలు. రే ఆపండి. నువ్వేంట్రా దొంగలాగా ఇప్పుడు వచ్చావు? అంటే ఒకప్పుడు పాస్ అవుతా ఉన్నావా? లోపల తీసుకెళ్ళి వేడి నీళ్ళు పోయిండ్రా.
భాషా 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 ఆగో. హలో టార్గెట్ ఫ్రాక్చర్ అయింది సార్. మధ్యలో కూడా భాష అట చెదరగొట్టాడు. భాష ఆ భాషగాడు మన ప్రాణంతో చెడగొట్టాడు నాయుడు. నేను ఇంటికి పోయే మనుషుల్ని పంపిస్తాగానే నువ్వు మాత్రం ఇంట్లోనే ఉండే తలుపులు దగ్గరికి వేసుకొనే కొంచెం జాగ్రత్తగా ఉండు. అవసరం లేదు, వెళ్ళి పడుకోరెడ్డి. నా వేట పగతో కాదు, ప్రాణం కోసము కాదు, ఒక నిజాన్ని ఆపడానికి. టార్గెట్ మిస్ అవడం మామూలే నాయుడు. ఇవాళ కాకపోతే రేపు అయిద్దే. టార్గెట్స్ ఏం మిగల్లేదు రెడ్డి, నువ్వు వెళ్ళి పడుకో. భాష ఆగు. జీవితంలో జరిగే సంఘటనలన్నీ మనం ఆపలేం. నువ్వు ఇలా పిచ్చోళ్ళ తిరుగుతుంటే చూడలేను భాష. నిన్ను చూడలేక మోహన్ దాచుకొని నీ నీడలా తిరుగుతున్నాను బాబు. ఇన్నేళ్ళు విశ్వాసంతో కుక్కలా బతికాను, కానీ మనిషిలా బతకడం మర్చిపోయాను బాబు. యా అల్లాహ్. భాష త్వరగా త్వరగా పోనీ, కేసు హాస్పిటల్ వచ్చేస్తుంది. కాసేపు ఓపిక పట్టు. నేను ఇంకో 5 నిమిషాల కంటే బతకను రా. భాష తొందరగా. నీళ్లు రా. నీళ్ళు. కేసు నీళ్ళు. కేశవ, నేను చచ్చిపోతే నా స్థానంలో నుంచుంటావా? నీకేం కాదు కేశవ. నా పిల్లలకి తండ్రిగా, నీకు నా తండ్రికి కొడుకుగా, నీకేం కాదు కేశవ. ఈ ఊరికి నాయకుడిగా నా స్థానంలో నుంచుంటావా? నీకేం కాదు కాదు కేశవ. ఈ ఊరికి నాయకుడిగా నా స్థానంలో నుంచుంటావా? ఈ ఊరికి నాయకుడిగా నా స్థానంలో నుంచుంటావా? కేశవా, భాష బండాపు. ఈ పాపాన్ని ఎలా భరించాలరా దేవుడా? భాష పాపం చేశాడ్రా. నా చేతులతో కేసు వెళ్ళి పెద్ద ఆయనకి చెప్పు, నన్ను ఇక్కడే ముక్కలు ముక్కలుగా నరికేమని చెప్పరా. నేను పెద్ద మనిషిని కాదు. నీ మనిషిని, నీతో వచ్చిన వాడిని, నీతో ఉండేవాడిని. నీ లెక్క నీ యజమానితో, నా లెక్క నా యజమానితో.
బండితి భాష. ఈ నిజం దాచడం కన్నా చెప్పడంలోనే ఎక్కువ నొప్పి ఉందని తెలుసుకోవడం. ఈ బరువు నీక మోయలేక నీకు చెప్తున్నాను బాబు. భాష, నేను ఇక బరువును మోయలేను బాబు. చంపు. ఇంకా నిజమేంటో తెలియని భ్రమలో ఉన్నాను. నిజాన్ని జీర్ణించుకునే లోపు చంపు. చావు కన్నా నిజమే భారం అని వదిలేస్తున్నావా? పాతికేళ్లుగా నీ పాపాన్ని చేసిన గూట్లోనే పాతి పెట్టావు. ఎన్ని పురాణాలు వెతికినా నిన్ను తేలకొట్టే పాత్రే లేదు. నీకు తీర్పునిచ్చే శాసనం లేదు. ఒక్కసారి ఆ పురాణాలు దాటొచ్చి చూడు. అవసరాల కోసం దారులు తొక్కే పాత్రలు తప్ప హీరోలు విలన్లు లేరి నాటకంలో మనిషిలో లోతుగా కూరుకుపోయిన ధర్మం ఒక్కటే అహం. ప్రతి పురుగును కదిలించే నిజం ఒక్కటే ఆకలి. తప్పించే ఆత్మనల్లా శాసించే శక్తి ఒక్కటే ఆశ. ఆశ ముసిరినప్పుడు ఆలోచన మసకబారుతుంది. నీతి నిజాయితీలు కొలిమిలో కొవ్వొత్తులా కరిగిపోతాయి. ఆ రోజు, ఆ క్షణం నా స్వాధీనంలో లేకుండా చేసిన తప్పు కోసం జీవితం అంతా లెక్క చెల్లిస్తూనే ఉన్నారు. తండ్రిలా, భర్తలా, బంట్రోతులా. ఆలోచించి తప్పు చేసిన వాడినైతే ఆ రోజే వీడిని చంపి నిజాన్ని పాతి పెట్టేవాడిని. నా ప్రస్థానంలో ఈ గంట దాటి నేను బతకాలి అంటే మీరు చావాలి. నా నిజ స్వరూపాన్ని ఎత్తి చూపే గుర్తులన్నీ చెరిగిపోవాలి. చంపు, నీ పగ తీర్చుకో. చంపు. నీ వెలుతురులోనే బతకలేంట్రా. నన్ను చీకటిని చేశావు. కసాయి నిజాన్ని చూడ్డానికి వచ్చావా? చూడు, చూడు, చూసి ఈ చీకటిని మింగు. చంపు, 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 చంపు. చంపడానికి రాలేదు నాన్న. నీ చేతిలో చచ్చేంత ప్రేమ ఉంది, కానీ ఇంకా నేను చంపేంత కోపం రావట్లేదు నాన్న. నువ్వు నిజమని బతుకుతున్నా, నువ్వే అబద్ధం అయితే భరించలేకపోతున్నాను. బతుకుంటే నా తండ్రిని కూడా ఇంతగా అభిమానించాను కాదేమో. కన్న తండ్రి మొహం ఎరగకుండానే నీ వేలు పట్టుకుని తిరిగానే నాన్న. అయినా నా ప్రాణాలతో చల్లారుతానంటే తీసుకో. నువ్వేం చెప్పావో నాకు అర్థం కాలేదు, కానీ
నీ వేషం చెదరకుండా ఈ నాటకాన్ని ఇలానే ముగిస్తావా? ఈ నిజం నా దేవతకి తెలియకుండా చూస్తావా? నిప్పుని ఉరైపోయే అనలం బ్రహ్మం మాయే, నెత్తురు మగిపోయే మనసు మబ్బులు దాటే, కండలు ఉట్టిపోయే కర్మం ఆవృతం మాయే, చలన నిశ్చలమాయ జీవం ఈశ్వరం మాయే. కాలగర్భంలో చీకటి వెలుతుర్లా మనిషిలోని మంచి చెళ్ళు ఎప్పుడూ పోరాడుతూనే ఉంటాయి. ఆ తీరని పోరాటమే ఈ మానవ ప్రస్థానం. మనిషి తాను విత్తిన పంటనే కోస్తాడు. పయనమే పయనమే ఆగమ్యం కన్నా మిన్న పదరా అన్నా, జీవమే ఈ జీవమే పై స్వర్గం కన్నా మిన్న ఎరుగరా అన్నా. ప్రేమ అన్నది నీలో ఉన్నదన్నా, నీలోని ప్రేమను పంచి నీవు ముక్తి చెందురన్నా. వేదమన్నది నీలో ఉన్నదన్నా, నీలోని వేదము తెలిసి నీవు దారి చూడరన్నా. కనుల ముందు కను పాపలందు, కలలయందు శిలలయందు శిలలయందు కన్నదంతా ఆహా కన్నదంతా కన్నవారి చందమేగా. సోంబేరెదవా నీ అబ్బ. వెంట మీద రాళ్ళేస్తా బుద్ధి లేకుండా వెనకెళ్ళు.